హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. లాస్ట్ వీడియోలో టెక్స్ట్లో ఉన్నటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఫాంట్కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. ఇదివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని నోటిఫికేషన్స్ ద్వారా పొందండి. సో ముందుగా మనం చూసినట్లయితే సిఎస్ఎస్ ఫాంట్ ప్రాపర్టీస్ అనేవి మేజర్లీ 4 ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ది వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ. సో ఈ ఫాంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఫాంట్కి సంబంధించినటువంటి ఫాంట్ ఏ టైప్ ఏ ఫాంట్కి సంబంధించింది, తర్వాత బోల్డ్నెస్, సైజు, సో స్టైల్ ఆఫ్ టెక్స్ట్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటి కోసం మనం ఈ 4 ప్రాపర్టీస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫాంట్ ఫ్యామిలీస్ వచ్చేసి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజ్లో నేను చూపిస్తున్నటువంటి సెరిఫ్, సెరిఫ్. సో ఈ 3 టైప్ ఆఫ్ ఫాంట్స్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫాంట్ స్టైల్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఉండాలా, లేకపోతే ఇటాలిక్గా ఉండాలా, బోల్డ్గా ఉండాలా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫాంట్ స్టైల్ ద్వారా మనకి ఇండికేట్ చేస్తాము, డిఫైన్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఫాంట్ వెయిట్. సో ఈ ఫాంట్ వెయిట్ అనేది ఫాంట్ యొక్క బోల్డ్నెస్ ఎంత ఉండాలి అనే దాని గురించి డిఫైన్ చేయడానికి మనం ఈ ఫాంట్ వెయిట్ అనేటువంటి ప్రాపర్టీని యూజ్ చేస్తుంటాం. తర్వాత ఫాంట్ యొక్క వేరియంట్. సో ఈ ఫాంట్ యొక్క వేరియంట్ ఏంటి అంటే నార్మల్ లేకపోతే స్మాల్ క్యాప్స్. సో మనం ఆల్రెడీ టెక్స్ట్ ప్రాపర్టీస్లో క్యాపిటలైజ్, లోవర్ కేస్, అప్పర్ కేస్ గురించి తెలుసుకున్నాం. ఇది క్యాపిటలైజ్ అనమాట, స్మాల్ క్యాప్స్ అనమాట. సో ఈ 4 టైప్ ఆఫ్ ఫాంట్ ప్రాపర్టీస్ని ఎలా యూస్ చేయాలి అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం నేను ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి టెంప్లెట్ HTML ఫైల్ని ఓపెన్ చేసుకొని దాన్ని సేవ్ యాస్ చేస్తున్నాను. CSS font properties .html, all files, save. CSS font properties. సో నేను కొంత డమ్మీ కంటెంట్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో సేవ్. సో దీన్ని ఓపెన్ చేద్దాము. సో CSS font properties. సో మనకి ఈ విధంగా మనం ఎంటర్ చేసినటువంటి జనరల్ ఎలాంటి ఫార్మేషన్స్ లేనటువంటి ఇది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం CSS సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. స్టైల్, సో ఇందులో వచ్చేసి మనం పారాగ్రాఫ్, ఫాంట్ ఫ్యామిలీ. సో డిఫాల్ట్గా మనకి ఉన్నటువంటి టెక్స్ట్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా కనిపించేటువంటి టెక్స్ట్ ఫాంట్ని మనం చేంజ్ చేద్దాం కోసం మనం ఈ ఫాంట్ ఫ్యామిలీని దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో నేను ఎగ్జాంపుల్ కోసం నేను 1-2 ఫాంట్స్ని నేను చెప్తాను. సో మిగిలిన వాటిని మీకు కింద డిస్క్రిప్షన్లో నోట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో చెప్తున్నాను. సో దాంట్లో మొత్తం చూడండి. సో నేను ఇక్కడ జార్జియాని ఓపెన్ చేస్తున్నాను. జార్జియా. సో మనం ఫాంట్స్ రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో రాయాలి మెయిన్లీ. సో అంటే అది ఫాంట్ యొక్క నేమ్. తర్వాత వచ్చేసి మనం కామా పెట్టి సెరిఫ్ అని రాయాలి. అంటే అది సెరిఫా లేకపోతే ఏ ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించింది అని. సేవ్ అండ్ రిఫ్రెష్. సో చూసారా, ఫాంట్ యొక్క స్టైల్ అనేది మారిపోయింది. సో ఈ విధంగా మనం దేన్నైనా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. దేనైనా అంటే ఫాంట్ యొక్క ఫ్యామిలీస్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఇంకొక ఫాంట్ ఫ్యామిలీని మనం యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఏరియల్ బ్లాక్, ఏరియల్ వాడదాము. సో ఏరియల్ అనేది అందరికీ తెలుసు కదా, ఏరియల్. సో ఇది వచ్చేసి సాన్స్ సెరిఫ్ అనమాట, సాన్స్ సెరిఫ్. సో సేవ్, సో రిఫ్రెష్. సో చూసారా, ఫాంట్ స్టైల్ కూడా మారిపోయింది. సో ఇంకొక లాస్ట్ అండ్ థర్డ్ దానికి మోనో సెరిఫ్, దాని గురించి చూద్దాం. సో దీన్ని సాన్స్ సెరిఫ్ రెడ్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి లుకాడియా, LUCIDA. సో మనం వీటిని కాకుండా మనం ఇంకా వేరే ఫాంట్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. మోనోస్పేస్. సో మనకి కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అని మనకి కొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాంట్స్ కానీ ఇలాంటివి కానీ.
సో ఈ విధంగా మనకి టెక్స్ట్ సంబంధించినటువంటి ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేసుకొని చేంజ్ చేయడం కోసం మనం ఏంటంటే ఫాంట్ ఫ్యామిలీ అనేటువంటి ఒక ప్రాపర్టీని మనం యూస్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేసి ఫాంట్ స్టైల్. సో ఈ ఫాంట్ స్టైల్ అనేది ఎలా యూస్ చేస్తారో చూద్దాము. సో దీని తర్వాత కార్డియా రాశాను. సో దీని తర్వాత ఫాంట్ స్టైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మీన్ ఇటాలిక్లో కావాలి అనుకున్నాను. సో దీనికోసం నేను ఏంటంటే ఇటాలిక్ అని చెప్పి నేను సేవ్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు కంటెంట్ అంతా టెక్స్ట్ కూడా మొత్తం ఈ టెక్స్ట్ కంటెంట్ అంతా కూడా ఇటాలిక్లోకి చేంజ్ అయిపోతుంది. సో అదే నేను ఆబ్లిక్ అని ఇస్తే LIQUE, సో ఆబ్లిక్. సో దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి రిఫ్రెష్ కనుక చేస్తే మనకి సో ఆబ్లిక్ కూడా మనకి ఇటాలిక్, అయితే ఇది ఒక స్టైల్ అనమాట. సో నేమ్ రెఫర్ చేసేది ఇంకొకటి. సో ఇది ఫాంట్ స్టైల్ సంబంధించి. సో మనకు అక్కర్లేదు అనుకుంటే మనం నార్మల్ యూస్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ రిఫ్రెష్. సో ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఫాంట్కి సంబంధించిన స్టైల్ ప్రాపర్టీ. సో తర్వాత ఫాంట్కి సంబంధించిన వెయిట్. సో వెయిట్లో మనకు వచ్చేసి ఏంటంటే సో 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో వాటిని చూద్దాము. ఫాంట్ నార్మల్గా అయితే మనం బోల్డ్ రాయొచ్చు, లేదంటే మనకు బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ రాయొచ్చు. సో రిఫ్రెష్. సో బోల్డ్గా మారిపోతుంది. సో ఫాంట్ వెయిట్ గురించి మనకి అక్కడ అంతకుమించి అవసరం లేదు, బోల్డ్ ఉంటే బోల్డ్ సరిపోతుంది మనకి. సో తర్వాత వచ్చేసి ఫాంట్ వేరియంట్. సో ఈ ఫాంట్ వేరియంట్ అనే దాన్ని ఒకసారి మనం ఇది కూడా దీన్ని మనం అప్లై చేసి చూద్దాము. ఫాంట్ వేరియంట్ IANT, ఫాంట్ వేరియంట్. సో దీంట్లో వచ్చేసి మనం స్మాల్ క్యాప్స్. సేవ్ అండ్ రిఫ్రెష్. సో మనకి ఈ విధంగా టెక్స్ట్ అనేది మారిపోతుంది. సో ఒకవేళ మనకి ఇలా అక్కర్లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీని తీసేయచ్చు, లేదంటే నార్మల్ పెట్టచ్చు. మనం నార్మల్ పెడితే మనకి నార్మల్ టెక్స్ట్ అనేది ఇంత ప్రీవియస్ ఏదైతే ఉందో అది వస్తుంది అన్నమాట, నార్మల్. సో ఈ విధంగా. సో ఇవి టెక్స్ట్కి సంబంధించినటువంటి ఫాంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫాంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.